మీలా రేపా తండ్రి గారి పేరు మిలా షరాబ్ గ్వాలిష్, తల్లి పేరు కాల్మోయస్. దాదాపు 1000 సంవత్సరాల క్రితం 1152వ సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీన మిలా రేపా గారు జన్మించారు. 4 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక చెల్లెలు కూడా జన్మించింది. ఆమె పేరు గోంగోయిడ్. ఆ పేరు చిన్నారి మిలా రేపా గారికి నోరు తిరక్క పీటా అని పిలిచేవారు. వాళ్ళిద్దరూ కూడా ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించేవాళ్ళు. తగినన్ని పానీయాలు, తిన్నంత తిండి. చుట్టూ ఉన్న లోకంలో ఏమీ పట్టకుండా భవిష్యత్తు గురించి ఎరగనటువంటి ఆ పసిపిల్లలిద్దరూ కూడా హాయిగా పంట పొలాల్లో, తోటల్లో ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైనటువంటి వస్తువుల్ని ఎంతో ఆశ్చర్యంతో చూసేవారట. ఎప్పుడైనా మిలా రేపా గారి తల్లిదండ్రులు ఎదురుపడితే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంతో, భక్తి వినయాలతో వంగి వంగి వారికి నమస్కరించేవారట. అప్పుడే ఒక చిన్నపిల్లైనటువంటి జేసీ అనే అమ్మాయితోటి మిలా రేపా గారికి ప్రదానం చేశారు. అయితే ఆ రోజుల్లో ఆటపాటల్లో ఉన్నటువంటి మిలా రేపా గారికి ఆ అమ్మాయి మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది కాదు. పేటాకి 3 సంవత్సరాలు మరియు మిలా రేపా గారికి 7 సంవత్సరాల వయసు రాగానే మిలా రేపా గారి తండ్రికి జబ్బు చేసింది. ఆ జబ్బు తీవ్రమై కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయన పోతూ పోతూ వారి కుటుంబానికి సంరక్షకులుగా పేద బంధువులైనటువంటి మిలా రేపా గారి పిన్ని బాబాయిల్ని, తమ కుటుంబాన్ని, ఆస్తిని అప్పగించి మిలా రేపా గారికి వ్యవహారాలని చూసుకునే వయసు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తర్వాత మిలా రేపా గారికి అప్పగించేటట్లుగా వీలునామా రాశారు. వీలునామా రాసే సమయంలో బంధువులందరినీ పిలిచి వారందరి సమక్షంలో తమ దగ్గర బంధువులైనటువంటి పిన్ని బాబాయిలకి ఆయన ఆస్తిని అప్పగించారు. ఆయన అలా చేయడానికి కారణం ఆ పిన్ని బాబాయిల పట్ల ఆయనకు సంపూర్ణ విశ్వాసం లేనట్లు మనకు తోస్తుంది. సరిగ్గా ఆయన అనుమానమే నిజమైంది. మిలా రేపా గారి తండ్రి శరీరానికి దహన క్రియలన్నీ జరిగిపోయాక ఇరుగు పొరుగు వారంతా వారి తోటలో సమావేశమయ్యారు. ఆ దూర బంధువుల్లో ఒకరు ఎస్టేట్ వ్యవహారం అంతా కూడా మిలా రేపా గారి అమ్మగారే నడపాలని, ఆమెకు అవసరమైనప్పుడు ఎవరి వద్ద నుండైనా సహాయం పొందవచ్చని సూచించారు. కానీ పిన్ని బాబాయిలు మాత్రం ఆ సలహాని మధ్యలోనూ తుంచివేస్తూ ఆస్తి వ్యవహారాల్లో ఎవరి జోక్యం అవసరం లేదని, ఆస్తి మీద మాకే సంపూర్ణ అజమాయిషీ ఉందని, కాబట్టి ఎవరి సలహాలు అక్కరలేదని ఖండితంగా చెప్పేశారు. కానీ భర్త లేనటువంటి మిలా రేపా తల్లిగారిని, మిలా రేపా గారిని, వారి చెల్లెల్ని వాళ్ళ సంరక్షణలో ఉంచుకుంటామని చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాటలు అంతటి అభూత కల్పనలో. త్వరలోనే వారసలు ఆ పిల్లల్ని ఏ విధంగా పట్టించుకోకపోవటం వల్ల మిలా రేపా గారు, ఆయన చెల్లెలు మాసిన, చిరిగిన బట్టలతోటి తిరగటం మొదలుపెట్టారు.